ఈరోజు మనం గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. గులాబ్ జామున్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నూనె, డీప్ ఫ్రైకి సరిపడినంత, 1 కప్పు పంచదార, 1 కప్పు గులాబ్ జామున్ పిండి, కాచి చల్లార్చిన పాలు. పంచదార సిరప్ ఎక్కువగా కావాలనుకున్న వారు 2 కప్పుల పంచదారను వేసుకోవచ్చు. పిండి కలుపుకునే విధానాన్ని నేర్చుకుందాం. ఒక బౌల్లో గులాబ్ జామున్ పిండిని వేసుకొని కాచి చల్లార్చిన పాలు పోసుకొని పిండిని మృదువుగా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే ఇంకొంచెం మృదువుగా, అంత గట్టిగా కాకుండా కొంచెం మృదువుగా వచ్చే విధంగా కలుపుకోవాలి. కొంతమంది గులాబ్ జామున్ చేసేటప్పుడు గట్టిగా వస్తుంటాయి, మధ్యలో విరిగిపోతూ ఉంటాయి. అవి ఎందుకు వస్తాయంటే మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుంది. అందుకని జాగ్రత్తగా పిండి కలిపేటప్పుడు ఉండలు లేకుండా పిండిని ఇలా అనుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పాలతో ఎందుకు చేస్తున్నామంటే కొంతమంది అడగచ్చు, నీళ్లతో కూడా చేసుకుంటాం కదా గులాబ్ జామున్ అని. పాలలో ఉండే తీపిదనం, ఈ గులాబ్ జామున్ పిండిలో ఉండే తీపిదనం వల్ల మనకి గులాబ్ జామున్ ఇంకా టేస్ట్ పెరుగుతుంది. అంతేకాకుండా ఎంతో మృదువుగా తయారవుతుంది. ఇలా పిండి అతుక్కుంటూ ఉంటుంది, కానీ మనం ఇలా కలిపే కొద్దీ మృదువుగా అయిపోతుంది. ఫస్ట్ ఇలా అంటుకుంటున్న పిండిని మనం కలుపుతూ ఉండటం వల్ల అది పీల్ చేసుకుంటుందన్నమాట. పిండిని ఈ విధంగా మృదువుగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్పై ఒక మూతను పెట్టి ఒక అరగంట సేపు నాననివ్వాలి. పిండి నానబెట్టుకొని అరగంట సమయం పూర్తయింది. ఈ విధంగా ఉన్న పిండిని ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుందాం. ముందుగా చేతికి నూనె రాసుకోండి. కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా అనుకుంటూ ఉండండి. ఉండ చేసేటప్పుడు ఇలా అన్నట్లయితే పిండిలో కనుక తెలియకుండా ఏమైనా చిన్న చిన్న ఉండలు ఉండిపోతేనూ కలిసిపోతాయి. ఇలా ఉండ చేసుకోవాలి. ఇలా మృదువుగా, పగుళ్ళు లేకుండా నున్నగా ఉండ చేసుకోవాలి. ఏదైనా చిన్న పగుళ్ళు కనుక ఉండిపోతే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఉండ విడిలిపోతుంది. చూశారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా ఉండలను ఇలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకుంటే ఉండలు ఎంతో నున్నగాను, పగుళ్ళు లేకుండా గుండ్రంగా అందంగా వస్తుంటాయి. ఇలా ఇప్పుడు ఉన్న ఈ పిండి మొత్తాన్ని మనం ఉండలుగా తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ తయారు చేసుకున్న ఉండలన్నిటినీ మనం డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రైకి నూనె ఏర్పాటు చేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకోవాలి. దీనితో పాటు పంచదార పాకాన్ని కూడా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. వేరొక గిన్నెను తీసుకొని ఇందాక వీడియోలో చూపించిన విధంగా 1 కప్పు పంచదారని గిన్నెలో వేసి కొద్దిగా నీళ్లు పోసుకోండి. నీళ్లు ఎంత అంటే కొంచెం పంచదార మొత్తం తడిచేంత వరకు. ఇలా ఈ విధంగా నీళ్లు పోసుకోండి, పంచదార తడిచేంత వరకు.
ఈ విధంగా పాకాన్ని కూడా తయారు చేసుకుందాం. ఈలోపు నూనె వేడెక్కుతుంటుంది, పాకం కూడా తయారవుతూ ఉంటుంది. చూసారు కదా, పంచదార కరుగుతూ ఉడుకుతూ పాకం తయారవుతుంది. ఈ పంచదార మొత్తం కరిగిన తర్వాత పాకం తయారవుతుంది. ఈలోపు నూనె వేడెక్కుతూ ఉంటుంది. నూనె వేడెక్కింది. ముందుగా తయారు చేసుకున్న పెట్టుకొని ఉన్న ఉండలను డీప్ ఫ్రై చేసుకుందాం. పక్కన పాకం కూడా తయారవుతూ ఉంది. ఉండలను ఉడికేటప్పుడు ఇలా కలుపుతూ ఉండండి. ఎందుకంటే కలపకుండా ఉంటే వేడిగా ఉండటం వల్ల నూనె అక్కడ రంగు మారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అంటే మాడిపోతుంది. ఇలా కలుపుతూ ఉండటం వల్ల మొత్తము ఉడుకుతుంది. ఇంకొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పాకంలో వేసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా ఉన్నాయో. ఒక్కటైనా పగుళ్ళు లేకుండా నున్నగా క్రిస్పీగా చాలా అందంగా వచ్చాయి. అదే మనం పిండి కలుపుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆ విధంగా కలుపుకొని ఉండలు చేసుకున్నట్లయితే ఒక్క ఉండ కూడా పగుళ్ళు రాకుండా ఇలా నున్నగా మెరుస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ వీడియో క్లిప్లో చూసిన విధంగా మీ ఉండలు కూడా ఇలా తయారవుతాయి. ఇలా గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత నూనెలోంచి ఉండలను బయటకు తీయండి. వీటిని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పంచదార పాకాన్ని చూసుకుందాం. పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక 5-10 నిమిషాలు మీడియం కన్నా కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు పంచదార పాకం ఉడుకుతుంది. మీరు పంచదార పాకాన్ని చేతికి కొంచెం తడి చేసుకొని ఈ పాకాన్ని ఇలా ముట్టుకొని చూడండి. ఇలా ముట్టుకున్నప్పుడు మీకు కొంచెం గట్టిదనం వస్తుంది, ఇలా అతుక్కుపోయినట్టుగా అనిపిస్తుంది. ఇలా కలిపి మీకు అర్థం మనకి పంచదార పాకం వచ్చిందని అర్థం అన్నమాట. ఇలా పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసి ఉంచుకున్న గులాబ్ జామున్ ఉండలను ఈ పాకంలో వేసుకోండి. చూశారు కదా, గులాబ్ జామున్కి పాకం పట్టి ఎంతో నున్నగా మెరుస్తూ ఉన్నాయి. చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉన్న గులాబ్ జామున్ రెడీ అయిపోయినాయి. చూసారా, ఎంతో మెత్తగా స్మూత్గా ఉంది. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. యమ్మీ, సో టేస్టీ. ఇలాంటి గులాబ్ జామున్ని మీ ఇంట్లో అందరికీ తయారు చేసి చూపించాలనుకుంటున్నారు కదా. తయారు చేసే విధానం మరి ఒకసారి చూద్దాం. 1 కప్పు గులాబ్ జామున్ పిండి, 1 కప్పు పంచదార, కాచి చల్లార్చిన పాలు తగినన్ని, డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె తీసుకుందాం. గులాబ్ జామున్ పిండిని ఒక బౌల్లో వేసుకొని కాచి చల్లార్చిన పాలు తగినన్ని కలుపుకొని
పిండి మృదువుగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. ఆ తర్వాత ఆ పిండిని మూత పెట్టి ఒక అరగంట సేపు నాననివ్వండి. చేతికి నూనె రాసుకొని చిన్ని చిన్ని ఉండలుగా గట్టిగా అనుకుంటూ ఉండలుగా తయారు చేసుకోండి. ఎటువంటి పగుళ్ళు లేకుండా చూసుకోండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి అదే పక్కన వేరొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ముందుగా చూపించినట్టుగా 1 కప్పు పంచదారను వేసి పంచదార తడిచేంత వరకు కొంచెం నీళ్లు పోసుకోండి. మీడియం ఫ్లేమ్లో పాకాన్ని తయారు చేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఈ ఉండలను కలుపుతూ డీప్ ఫ్రై చేయండి. అదేవిధంగా పాకం తయారవుతుంది. పాకం ఎలా చూడాలంటే పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత అది ఉడుకుతూ ఉంటుంది. చేతికి తడి చేసుకొని పాకాన్ని ముట్టుకొని చూసినట్టయితే కొంచెం వేళ్ళు అతుక్కున్నట్టు లైట్గా అనిపిస్తాయి. అలా అనిపించిన వెంటనే డీప్ ఫ్రై చేసిన ఈ ఉండల్ని ఆ పాకంలో వేయండి. వేసి 1 నిమిషం కలపండి. కలిపి స్టవ్ దింపేయండి. చూసారా, ఎంతో రుచికరమైన టేస్టీ యమ్మీ గులాబ్ జామున్ రెడీ. సో టేస్టీ. ట్రై ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.